ప్రతి మ్యాచ్ ఓ అద్భుతం. ప్రతి బాల్ ఓ బుల్లెట్టే. ప్రతి ఇన్నింగ్ అద్భుతమే. ఎప్పుడా ఎప్పుడా అని క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 రానే వచ్చేసింది. మార్చి 22న కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతోంది. ధనాధన్ ఇన్నింగ్స్లు, బుల్లెట్లా దూసుకువచ్చే ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ మాయాజాలం, ఫీల్డింగులో అద్భుతాలకు సమయం ఆసన్నమైందంటూ ఐపీఎల్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక క్రికెటర్స్ వారి టాలెంట్ చూపించటానికి, రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయారు. ఈ మెగా క్రికెట్ లీగులో చాలామంది స్టార్ సీనియర్ ప్లేయర్లు ఆడుతున్నారు. వారి వయస్సును గమనిస్తే వారి కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఐపీఎల్ 2025 తర్వాత వీరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది అని చెబుతున్నారు. మరి ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్ అయ్యే టాప్ 5 స్టార్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం వచ్చేయండి. క్రికెట్లో చాలా రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉంటాయి. ఐపీఎల్ లాంటి మెగా లీగులోనూ రికార్డుల మోత మోగుతూనే ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ మెరుపులతో సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి. కానీ ఐపీఎల్లో నమోదైన కొన్ని రికార్డులు మాత్రం బద్దలయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన 3 రికార్డులు లీగ్ చరిత్రలో అన్బ్రేకబుల్గానే ఉంటాయి. ఐపీఎల్లో అత్యధికంగా 226 మ్యాచ్లకు ధోనీ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ప్రస్తుతం మహీ వయసు 43 ఏళ్లు. కానీ వయసుతో సంబంధం లేకుండా క్రీజులో రికార్డుల మోత మోగిస్తాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్కు 5 ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోనీ రాబోయే సీజన్లో ఘనంగా ముగింపు పలకాలని టార్గెట్గా పెట్టుకున్నారని క్రికెట్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఐపీఎల్ 2024 అతనికి చివరి సీజన్ అవుతుందని అందరూ అన్నారు. కానీ 2025 ఐపీఎల్ సీజన్కు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ధోనీకి ఐపీఎల్ 2025 చివరి సీజన్ అంటూ వార్తలవుతున్నాయి. మరి ధోనీ ఏం చెబుతాడో చూడాలి. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఇషాంత్ శర్మ. ఐపీఎల్ వేలంలో ఇండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ అయిన ఇషాంత్ కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2008 వేలం, ఐపీఎల్ 2008 వేలం, ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడైన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన తర్వాత ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఇషాంత్ కోల్కతా నైట్ రైడర్స్, డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అతను వచ్చే సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 శర్మకు చివరి సీజన్ అని అంటున్నారు. ఇషాంత్ శర్మ భారత్ తరపున 100కు పైగా టెస్టులు ఆడిన బౌలర్. 105 టెస్టుల్లో 311 వికెట్లు తీశాడు. ఇది కాకుండా ఇషాంత్ 80 వన్డేల్లో 115 వికెట్లు తీశాడు. ఇషాంత్ టీ20లో 14 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లోనూ తన హవా కొనసాగిస్తున్నాడు ఇషాంత్. ఆ తర్వాత డుప్లెసిస్. ఈసారి ఢిల్లీ తరపున ఆడనున్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 2 కోట్లకు సొంతం చేసుకోవడం ఐపీఎల్ 2025లో ప్రత్యేకంగా నిలిచింది. ఇన్నింగ్స్లను స్థిరంగా నడిపించటంలో, జట్టుకు అనుభవాన్ని అందించటంలో అతని పాత్ర కీలకమైంది. ఆర్సీబీ అభిమానులు తమ మాజీ కెప్టెన్ కోసం బిడ్డింగ్ చేస్తారని ఆశించినప్పటికీ ఢిల్లీ అతన్ని చౌక బిడ్లో కైవసం చేసుకుంది. టాప్ ఆర్డర్లో ఇప్పటికీ డేంజరస్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. డుప్లెసిస్ 145 ఐపీఎల్ మ్యాచ్ల్లో 4,571 పరుగులు చేశాడు. 40 ఏళ్ల వయసున్న డుప్లెసిస్ ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ కావచ్చు అని అంటున్నారు. ఇక ఆ తర్వాత కర్ణ్ శర్మ గురించి చెప్పాలి. ముంబై ఇండియన్స్ టీంలో ప్లేయర్గా ఉన్నాడీ కర్ణ్ శర్మ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా రికార్డు సాధించిన ముంబై ఇండియన్స్ గత 4 సీజన్లుగా దారుణంగా విఫలమైంది. ఈ 4 సీజన్లలో ఒకే ఒక్కసారి ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్ మిగతా 3 సీజన్లలో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానాలతో సరిపెట్టుకుంది. కెప్టెన్సీ, హెడ్ కోచ్ మార్పు, సీనియర్ ఆటగాళ్లు దూరమవటంతో ముంబై పతనాన్ని చూడాల్సి వచ్చింది. ఇక ఈసారి సత్తా చాటాలని సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్. అలా భారత సీనియర్ ప్లేయర్ కర్ణ్ శర్మను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు బిడ్ చేసి కొన్నది. 37 సంవత్సరాల వయసులో ఐపీఎల్ 2025లో ఆడే 6వ పెద్ద వయస్కుడైన కర్ణ్ శర్మ ఇప్పటివరకు ఐపీఎల్లో 84 మ్యాచ్లు ఆడి
350 పరుగులు చేసి 76 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో రాణిస్తే కర్న్కు క్రికెట్లో ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే ఈ సీజన్లోనే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఇంగ్లాండ్ టీమ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ గురించి చెప్పాలి. మొయిన్ అలీకి ఇప్పుడు 37 సంవత్సరాలు. ఆల్రౌండర్ అయిన మొయిన్ అలీ ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 67 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మొయిన్ 6 హాఫ్ సెంచరీలతో 1162 పరుగులు చేశాడు. అదేవిధంగా 35 వికెట్లు కూడా తీసుకున్నాడు. మెగావేలంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 2 కోట్లకు కొనుగోలు చేసింది. బ్యాటింగ్, బౌలింగులో రాణించే మొయిన్ అలీ మరోసారి తన బెస్టుని ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం టాక్ బట్టి ఈ 2025 ఐపీఎల్ సీజనే మొయిన్ది లాస్ట్ సీజన్ అని, ఈ సీజన్ ఎండింగ్లో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 37 వయసులోనూ అదరగొడుతున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన హిట్స్ మ్యాన్ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కూడా ఐపీఎల్కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న రోహిత్ శర్మ కెరీర్లో 257 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 2 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలతో 6628 పరుగులు చేశాడు. నెక్స్ట్ టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్కు 38 సంవత్సరాలు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. 2015లో చివరిసారిగా సీఎస్కే తరపున ఆడిన అశ్విన్ 10 ఏళ్ల తర్వాత హోమ్ టీంలోకి తిరిగొచ్చాడు. 211 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 180 వికెట్లతో పాటు 800 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఆల్రౌండర్గా కొనసాగుతున్నాడు. అశ్విన్ కూడా ఐపీఎల్కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సీనియర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో, అలాగే 2025 ట్రోఫీ ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేసేయండి.